సంక్రాంతి అంటే భోగి మంటలు వంటలతో పాటు కోనసీమలో ప్రత్యేకంగా కనిపించే ప్రభల తీర్థం కూడా. జాతీయ స్థాయి గుర్తింపున్న ప్రభల తీర్థంకు ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ప్రభలను సిద్ధం చేస్తున్నారు. పోక చెక్కలు, వెదురు బద్దలు, రకరకాల దారాల క్లాత్లతో అందంగా డిజైన్ చేస్తున్నారు. 12 అడుగుల నుంచి 67 అడుగుల ఎత్తు ఉండే ప్రభలను సిద్ధం చేస్తున్నారు. అసలు ప్రభలు ఎలా తయారు చేస్తారు, ఏమేం వాడతారు, ఎన్ని రోజులు తయారు చేస్తారు అనే విషయాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. ప్రభల తీర్థం గురించి కోనసీమలో తెలియని వారంటూ ఉండరు. ఇది ఒక కోనసీమకే కాదు, ఇండియాలోనే ఫేమస్ అయినటువంటిది ఈ కోనసీమ జగ్గన్న తోటలో జరిగే ప్రభల తీర్థం. దీనికి ఒక జాతీయ స్థాయిలో గుర్తింపు కూడా. ఎందుకు అంటే ఇండియన్ ఇండిపెండెన్స్ డేకి సంబంధించి జరిగినటువంటి పెరేడ్లో కూడా ఈ ప్రభల తీర్థాన్ని, ప్రభల్ని ఒక శకటంలో ప్రదర్శించారంటేనే ఈ ప్రభలకు సంబంధించి ఎంత ప్రత్యేకత ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. చూస్తున్నాం కదా, ప్రభలను ఎలా తయారు చేస్తారనేది ప్రభలకు సంబంధించి మేకింగ్ అయితే జరుగుతుంది. ఇక్కడ దాదాపుగా 3 నుంచి 4 రోజులు ఒక 10 మంది వరకు కూడా ప్రతిరోజు కష్టపడి చేస్తే తప్ప ఈ ప్రభలు అనేవి తయారవవు. ముఖ్యంగా చాలా డిజైన్స్, ఇగో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ గెడ కర్రలు, వాటితో పాటు పోక చెక్క. ఎందుకంటే ఖచ్చితంగా పోక చెక్క అనేది ఈ ప్రభల తీర్థంలో ప్రభల తయారీకి సంబంధించి వాడతారని చెప్తున్నారు. అదేవిధంగా రకరకాల క్లాత్స్, ఈ క్లాత్ అన్నింటినీ కూడా వీళ్ళు పెట్టిన అల్లికలు చేస్తున్నారు కదా. ఈ అల్లే ప్రతి దానికి సంబంధించి ఇప్పటి వరకు అయితే రెడీ అవుతున్నటువంటి ఈ ప్రభ కేవలం 50% వర్క్ మాత్రమైంది. దీన్ని పూర్తి స్థాయిలో అంటే పువ్వులతో డెకరేట్ చేసేసరికి దీని అసలు అందం కనిపిస్తూ ఉంటుంది. ప్రభల తీర్థం ప్రతి చోట కూడా కనుమ రోజు అంటే సంక్రాంతి 3వ రోజు ప్రభల తీర్థం జరుగుతుంది. జగ్గన్న తోటలో వరల్డ్ ఫేమస్ అయినటువంటిది ఏకాదశ రుద్రులు అని చెప్పబడే 11 మంది రుద్రులు, శివులకు సంబంధించినటువంటి ఈ ప్రభలన్నింటినీ కూడా జగ్గన్న తోటలోకి తీసుకుని వచ్చి అక్కడ అందరూ సమావేశం అయినట్లుగా ఏర్పాటు చేసి ఈ ప్రభల తీర్థాన్ని నిర్వహిస్తారు. పంట పొలాల్లో నుంచి అంటే 2 ఊళ్ళల్లో పంట పొలాల్లో నుంచి పంటల్ని తొక్కుకుంటూ మరి వస్తారు. అలా ఏ ప్రభలైతే వాళ్ళ పంట పొలాల్లో నుంచి వెళ్తే అంటే ఎప్పుడు పండేదానికంటే మించి డబల్లో వాళ్ళకి పంట చేతికి వస్తుంది, సుభిక్షంగా ఉంటుంది, సిరి ఇంట్లో ఉంటుంది, ధనధాన్యాలు పెరుగుతాయని ఒక నమ్మకం ఉంటుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఈ ప్రభల తీర్థానికి అనేక ప్రాంతాల నుంచి ఈ కోనసీమకు వస్తూ ఉంటారు, జగ్గన్న తోట చూస్తుంటారు. ఇది రాను రాను అన్ని ప్రాంతాలకు అంటే కోనసీమలో ఉన్నటువంటి అన్ని ఏరియాలకు విస్తరిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి చోట కూడా ప్రభలను తయారు చేసి సంక్రాంతికి ఈ ప్రభల తీర్థాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ప్రస్తుతం నేను కోనసీమ జిల్లా అమలాపురంలో ఉన్నాను. ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి సంబంధించి ఎంతో కీలకమైనటువంటి ఈ ప్రభల తీర్థానికి సంబంధించి ప్రభలను తయారు చేస్తున్నారు కదా ఈయన నాగేశ్వరరావు గారు. అసలు ఈ ప్రభల్ని ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది నాగేశ్వరరావు గారిని అడిగి తెలుసుకుందాం. నాగేశ్వరరావు గారు, అంటే దీనికి సంబంధించి ఈ ప్రభలు తయారు చేస్తున్నారు కదా, ఈ ప్రభల్లో ముఖ్యంగా అంటే పోక చెక్క ఎందుకు వాడాలి, ఈ కర్రలు కానీ ఇవన్నీ కానీ ఎందుకు వాడాలంటారు, ఏంటి అసలు? వాడితే గంభీరంగా ఉంటుందండి, ప్రభ బాగా ఆనుతుంది. దీన్ని డెకరేషన్ చేస్తే దేవుడు దీని మీద ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఆల్రెడీ దానికి అక్కడ బల్ల కడతాం, ఆ బల్ల మీద దేవుని పెడతాం, దానికి పూజ చేసి ఇక్కడ పసినికుండ ఉంటుంది. పసినికుండ ఉన్నదండి, అది కూడా పెట్టమంటారా? ఆ పసినికుండ పెడతాం, అది పెట్టి దేవుని పెట్టేటప్పటికి ప్రభను ఎలా లెగదీసి బల్ల మీద పెడతాం. ఈ బల్ల ఇది. అంటే ఇది తయారు చేయడానికి ఎంతమంది, ఇప్పుడు దాదాపు ఇప్పుడే 5 ఉన్నారు, అది ఎంతమంది పడతారు? దాదాపుగా 3-4 రోజుల నుంచి చేస్తున్నట్లుగా తెలుస్తుంది. తయారు చేయాలంటే 10 మంది పడతారండి. డైలీ 10 మంది ఒక రోజు చేసుకుంటాం, అందరం కలిపి చేసుకుంటాం. ఇది మాకు పెద్ద పండగ రోజున జరుగుతుంది, ఉన్న చోట్ల 3వ రోజున జరుగుతుంది. ఇది మా ప్రత్యేకత ఏంటంటే ఇది వీరభద్ర స్వామికి సంబంధించిన ప్రభ అండి. అది అంటే ఒకటి అమ్మవారికి, శివయ్యకి, వీరభద్రుడికి పేర్లు ఏవైనా కూడా దేవుళ్ళకి సంబంధించి చేస్తూ ఉంటారు కదా, అది ఎందుకు కోనసీమలోనే ఈ ప్రభల తీర్థం అనేది ఇంత ఫేమస్ ఎందుకు చేస్తూ ఉంటారు? ఇప్పుడు తాతల పురాతనగా నుంచి వచ్చిన సాంప్రదాయం అండి, ఇది అలా వస్తూనే ఉంటుంది. మా తర్వాత మా పిల్లలకు కూడా అలవాటు చేస్తూ ఉంటాం. ఇది మా తర్వాత వచ్చి తరానికి కూడా ప్రభలు కడతాం, ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఎన్ని అడుగుల్లోపు అంటే దీనికి లెక్క ఏమైనా ఉంటుందా? ఆ బరువును బట్టి, బలగాన్ని బట్టి చేయగలిగే వాళ్ళు, ఓపిక ఉన్న వాళ్ళు అంత చేస్తూ ఉంటారు. 60 అడుగుల ప్రభలు కట్టి ఉన్నాయండి.
అది ఎక్కడికంటే ఒకరిగారు వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాలండి. అది 60 అడుగులు 61 అడుగు ఉంటుందండి. దానికి శూలం కూడా టేకు శూలం వేస్తారు. అక్కడ ఇంచుమించు 4-5 ఉంటాయండి. ఇది ఇప్పుడు అసలు ఈ ప్రభ అంటే ఏంటి? ఇప్పుడు దేవుళ్ళని వివిధ వాహనాల్లో ఊరేగిస్తూ ఉంటారు. అంటే ప్రభ అనేది ఒక వాహనం, ఆ వాహనం లాగా చేసి ఇక్కడ దేవుణ్ణి కొలువు చేసి పంపిస్తారా? అంతే అండి. ఇది ఒక వాహనం, వీరభద్రుడి స్వామి వాహనం అంటారు దీన్ని. దీనికి మళ్ళీ దేవుని పెట్టి ఊరేగుతారండి. దీన్ని మళ్ళీ భుజం మీద అటు 10 మంది ఇటు 10 మంది ఉంటే కానీ పైకి లెగదండి. మళ్ళీ వైర్లు ఇప్పుకోవాలి బయటికి వెళ్ళేటప్పుడు. ఇవన్నీ గవర్నమెంట్ అయితే మాకు సపోర్ట్ చేస్తుంది. దీనికి బయటికి వెళ్తామంటే వైర్లు ఇప్పుకుని చేస్తారండి. గవర్నమెంట్ గుళ్ళు ఉంటాయి కదండి, వాళ్ళు కూడా ఫేమస్గా వెళ్ళి మనం ఎంట్రీ చేసాం అనుకోండి డబ్బు ఇస్తారు. గవర్నమెంట్ ద్వారా డబ్బు కూడా వస్తుంది దీనికి. ఇది ఉన్నది కదండి, గవర్నమెంట్ హ్యాండ్ అయిన గుళ్ళు ఉంటాయి కదా, వాళ్ళు ఏయిని పట్టుకుంటే ఇంచుమించు ప్రభకు వచ్చి 600, 700, 1000 రూపాయల దాకా ఇస్తారు. అంటే గవర్నమెంట్ ద్వారా వచ్చింది. సో మనం చూస్తున్నాం కదా, ప్రభల తయారీ చాలా కష్టంతో కూడుకున్నది. 10 మంది ఇంచుమించుగా 3-4 రోజులు తయారు చేస్తే కానీ ఈ ప్రభ అనేది పూర్తవదు. ఒక్కొక్కటి కనిపిస్తున్నటువంటి ఈ ఎదురు బద్దల్ని కొంతమంది 12, కొంతమంది 14 బద్దలతోనూ, అడ్డబద్దలతోనూ, పోక చెక్కలతోనూ చాలా అంటే చాలా బలంగా తయారు చేస్తున్నటువంటిది అయితే మనం చూడొచ్చు. ఇది 50% ఇప్పటికి పూర్తయింది. ఇది పూర్తి స్థాయిలో 100% పూర్తయి దీన్ని అటు జెండాలతోనూ లేదా నెమల పించాలతో వివిధ రకాల పువ్వులతో డెకరేట్ చేస్తే దేవుడే ఇక్కడ కొలువై ఉన్నాడా అనేంత గొప్పగా కనిపించేలాగా ఈ ప్రభల తయారీ అయితే కనిపిస్తుంది. మొత్తానికి అమలాపురంలో ప్రస్తుతానికి ఇప్పుడు ప్రభలను అయితే చేస్తున్నారు. ఎక్కడికక్కడ అటు కోనసీమ వ్యాప్తంగా చేస్తున్నటువంటి ఈ ప్రభల తీర్థానికి సంబంధించి ముఖ్యంగా చూస్తే జగ్గన్న తోటలో ఏర్పాటు చేసే ప్రభల తీర్థం అత్యంత ప్రాచుర్యమైనటువంటిది, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటిది. దేశంలోనే ఆగస్టు 15న ఒక పెరేడ్లోనే ప్రభల్ని ప్రదర్శించారంటే దీనికి ఉన్నటువంటి ప్రత్యేకతని ఇండియన్ గవర్నమెంట్ ఎంతగా గుర్తించిందో, కోనసీమకి ఎంత విలువిచ్చిందనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సో ఈ సంక్రాంతికి కొన్ని చోట్ల మొదటి రోజు, కొన్ని చోట్ల అంటే జగ్గన్న తోట లాంటి ప్లేస్లో ఈ కనుమ రోజు 3వ రోజు ఈ ప్రభల తీర్థం అనేది కొనసాగుతుంది. ఉదయం 9 గంటలకి స్టార్ట్ అయ్యి దాదాపుగా 3 గంటల వరకు వివిధ ప్రాంతాల నుంచి ప్రభల్ని భుజాల మీద మోసుకుంటూ దేవుళ్ళను తీసుకొచ్చి ఒక చోటకి చేరుస్తారు. ఏకాదశి రుద్రులని ఈ ప్రభల తీర్థాన్ని చూడాలనుకునేటువంటి వాళ్ళు సంక్రాంతి రోజు ఖచ్చితంగా ఒకసారి కోనసీమకి రండి. వచ్చి ఈ ప్రభల తీర్థాన్ని కనులారా మీరు వీక్షించి ఇక్కడ ఎలా జరుగుతుందనేది 10 మందికి చెప్పడానికి కానీ, చూసి ఆనందించడానికి కానీ ఒక అవకాశం అయితే ఏర్పడుతుంది. సో బిగ్ టీవీ ప్రభలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని అందించడం కోసం ముందుగానే ప్రభలు ఏ విధంగా తయారు చేస్తారనేది చూపించే ప్రయత్నం అయితే చేస్తుంది. కెమెరామెన్ అరుణ్తో రాజు, బిగ్ టీవీ, అమలాపురం.